ఒకటో సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ప్రీమియంని పే చేస్తాడు. ప్రీమియం పే చేసిన తర్వాత 4 సంవత్సరాలకి ఇతనికి యాక్సిడెంట్ జరిగి ఏదైనా పార్షియల్ డిజేబిలిటీ అంటే కాలు కానీ చేయి కానీ పర్మనెంట్గా డిజేబిలిటీ చేసినట్లయితే అతనికి ఆ రైడర్ కింద 50 లక్షలను అందివ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన 6 నెలల లోపు అతనికి ఏం జరగనట్లయితే పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ 6 నెలల లోపు ఏదైనా కారణం చేత అతను మరణించినట్లయితే అది యాక్సిడెన్షియల్ డెత్ కింద కన్సిడర్ చేసి అతను తీసుకున్న 1,50,00,000 రైడర్ని ప్లస్ అతను తీసుకున్న సమ్మేష్యూడ్ 50 లక్షలు మొత్తం కలిపి 2 కోట్లని నామినీకి అందివ్వడం జరుగుతుంది. 6 నెలల తర్వాత అతను ఎక్స్పైర్ అయినట్లయితే అతను తీసుకున్న బీమా 50 లక్షలు మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అదే 6 నెలల తర్వాత వరకు ఏమీ జరగనట్లయితే అతనికి 50 లక్షలు బీమా అనేది కంటిన్యూ అవుతుంది. 10 సంవత్సరాల లోపు అతనికి ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే అతను 25,350 రూపాయలను మెచ్యూరిటీ కింద అందివ్వడం జరుగుతుంది.